ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. అండ్ ఇవాళ నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే స్కూటీకి మెయింటెనెన్స్ ఏంటండి అంటే యాక్చువల్గా మనకి కొత్త బండి అయితే షోరూంలో మనకి చెప్తారు. ఫస్ట్ సర్వీసింగ్ చేయమని, సెకండ్ సర్వీసింగ్ చేయమని, థర్డ్ సర్వీసింగ్ చేయమని చెప్పేసి. కొంతమంది కస్టమర్లు ఏంటంటే ఇంకా షోరూమే బెటర్, ఇంకా బయట అంతా గలీజ్గా చేస్తా అందరు రాంగ్ అండి. షోరూంలో మెకానిక్సే బయట కూడా అదే మెకానిక్స్ చేస్తారు. కాకపోతే వాళ్ళు షోరూంలో చేస్తారు, బయట వీళ్ళు సొంతంగా పెట్టుకుని చేస్తారు. అసలు షోరూంలో ఏం చేస్తారు సర్వీసింగ్ అంటే? అలా 500కి రమ్మంటారు, ఒక 1000 కిలోమీటర్స్కి రమ్మంటారు, 500 కిలోమీటర్స్కి రమ్మంటారు చెప్తారు కదా. యాక్చువల్ సర్వీసింగ్ అండి ఎప్పుడు చేయించాలి, కొత్త బండి అయినా పాత బండి అయినా సరే మీకు క్లీనింగ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అండ్ యాక్చువల్లీ సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి, ఎన్ని నెలలకి చేయించాలి. అండ్ ఆల్రెడీ ఒక వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అడిగారు నాకు ఇలాగ సర్వీసింగ్ చేయమని చెప్పేసి. వాళ్ళ గురించి ఎస్పెషల్లీ వీడియో చేస్తున్నాను నేను. హోండా యాక్టివా పైన వాళ్ళు అడిగారు, సో యాక్టివా గురించి చేస్తున్నాను నేను. యాక్టివా 6G అయినా 4G అయినా 5G అయినా సర్వీసింగ్ అన్నీ ఒకలా ఉంటుంది. కాకపోతే బండి మోడల్ మారుతుంది తప్ప మిగతాదంతా అన్నీ ఒకలా ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా వీడియోకి వెళ్ళిపోతాం. దానికన్నా ముందు నా ఛానల్ కానీ మీకు కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కామెంట్లో మెన్షన్ చేయండి మీకు ఏమో అదర్ వీడియోస్ కావాలంటే వెంటనే వీడియో చేసి పెడతాం మీకు. అండ్ వీడియోకి వెళ్ళిపోతాం. చూసారు కదా అయితే యాక్టివ్ 6G. యాక్చువల్లీ సర్వీసింగ్ అంటే ఏంటంటే మెయిన్లీ మనం ఇంజన్ మార్చుకోవాలండి. ఓకే, ఇంజన్ అనేది దీనికి ఏ ఆయిల్ పడుతుందో చూసారు కదా. నేనైతే ఈ వాల్వలైన్ రికమెండెడ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. అయితే ఇది యాక్చువల్లీ స్కూటీ కోసం స్పెషల్గా తయారు చేసే 1030 గ్రేడ్ అండి. ఇది 2040 అనేది మనకి 4 స్ట్రోక్ ఇంజిన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేర్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి వేసుకోవచ్చు. దీనికి వేయచ్చు, కానీ దీనికి 1030 అయితే కరెక్ట్గా రికమెండెడ్. ఇందులో సింథటిక్ బ్లెండ్ అండి, వాల్వలైన్లో సింథటిక్ బ్లెండ్. ఈ క్యాస్ట్రాల్ వాటితో పోల్చుకుంటే ఇదైతే నియర్లీ ఒక 3000 కిలోమీటర్స్ వస్తుంది మనకి. కస్టమర్ రివ్యూ బట్ నాకు వచ్చిన రివ్యూ బట్ కూడా నాకు అప్డేట్ వచ్చింది ఏంటంటే 3000 కిలోమీటర్స్ స్మూత్గా వాడుకొని 3000 వస్తుంది. అండ్ నార్మల్ రఫ్ అండ్ రఫ్ వాడుకుని కూడా ఎంత రఫ్ అండ్ రఫ్ వాడినా మనకి 25 కిలోమీటర్స్ వస్తుందండి. సో మనకి అన్ని కిలోమీటర్స్ వచ్చాక అది బెటర్గా యూస్ చేయడం బెటర్ అనిపించింది నాకు కూడా. అదే నేను ప్రిఫర్ చేస్తున్నాను ప్రతి కస్టమర్కి కూడా మా షాప్ దగ్గర. ఓకే, దీనికి యాక్చువల్లీ ఆయిల్ అనేది ఎంత పడుతుందంటే 700 ml పడుతుందండి. యాక్టివ్ ప్రతి వెహికల్ కూడా 700 ml పడుతుంది. ఓకే, కానీ ఒక 50 ml ఎప్పుడు ఎక్కువగా వేసుకోవాలి. ఇంకేస్ ఏమన్నా మీరు బై మిస్టేక్ ఒక సర్వీస్ జో అనేది డిలేగా చేశారనుకోండి, డిలే చేస్తే మీకు ఆ 50 ml కాపాడుతుంది అన్నమాట. సో అందుకే 750 ml వేసుకోండి. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ వేసుకోకూడదు. వాడు ఎంతైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ తింటే ఏమవుతుంది, అన్ఈజీగా ఉంటాం. ఈవెన్ దో వెహికల్ కూడా అంతే, వెహికల్ కూడా ఒక మనిషిలాగే. ఓకే, అండ్ ఇంజన్ ఆయిల్ అయిపోయిన తర్వాత సర్వీసింగ్లో గేర్ బాక్స్ ఆయిల్ అండి. గేర్ బాక్స్ ఆయిల్ ఎక్కడ మార్చాలో మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఈ 2 బోల్స్ ద్వారా గేర్ బాక్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ గేర్ బాక్స్ ఆయిల్ ఎంఎల్ ఎంత వేయాలి అంటే 120 ml వేసుకోవాలి. అందులో మీకు ఏదైతే ఒక ఇంజన్ ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ వేసినా పర్వాలేదు. గేర్ బాక్స్ ఆయిల్ సపరేట్గా ఉంటుంది గ్రేడ్ అనేది, ఆ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ సర్వీసింగ్లో మెయిన్గా చేయించాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మార్పించుకోండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంజిన్ ఆయిల్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ గేర్ బాక్స్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. గేర్ బాక్స్ ఆయిల్ 90% బేగా పోదు, బట్ చెక్ చేసుకోవడం మనకు మినిమం ఇది కాబట్టి ఈ గేర్ బాక్స్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ అంటే మీకు అందరూ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముక్కెలాగో మనం స్వాచ్ పీచుకుంటాం కదా, అది సేమ్ బండికి కూడా ఎయిర్ ఫిల్టర్ అలాగే. ఎయిర్ ఫిల్టర్ కనుక డమ్మీ అయిపోతే ఇదేంటి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి, ప్యానల్ గట్రా ఓపెన్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి పికప్ తగ్గుతుంది, మైలేజ్ పడిపోతుంది, ఇంకా చాలా సివియర్ కంప్లైంట్స్. అది కనుక క్రిటికల్ అయితే బాగా ఎండ్ స్టేజ్కి వస్తే వెహికల్ కూడా అయిపోవచ్చండి. స్టార్టింగ్ ట్రబుల్ చాలా వచ్చేస్తాయి ఎయిర్ ఫిల్టర్ వల్ల. అండ్ నెక్స్ట్ 4th థింగ్ ఏంటంటే కార్పొరేటర్ అండి. ఇప్పుడు కార్పొరేటర్ అంటే మెయిన్ అది ఒక మీకు ఏ విధంగా చెప్పాలంటే ఒక హార్ట్లో చెప్పొచ్చు. బాడీలో హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ పంప్ చేసి వదులుతుంది. అది ఇదిగా మనం వేసిన పెట్రోల్ని ఇది తీసుకొని ఇంజిన్కి పంపించి ఇంజిన్ రొటేట్ చేయడానికి కార్పొరేటర్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మైలేజ్ అండి, మైలేజ్ కూడా కార్పొరేటర్ వల్ల వస్తుంది. అంటే కార్పొరేటర్ వల్లే కాదు, ఒక ఎయిర్ ఫిల్టర్ మీద బేసే ఉంటుంది, ప్లగ్ మీద బేసే ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ మీద బేసే ఉంటుంది, మన వీల్స్, టైర్స్, A to Z. ఒక బండి పర్ఫెక్ట్గా ఉంటే మనకు మైలేజ్ మంచిగా వస్తుంది. ఇంకా టైర్ అయిపోయింది అనుకోండి, వన్ సైడ్ ఇస్తుంది, పికప్ ఉండదు, చాలా వచ్చేస్తాయి. ఈవెన్ బ్రేక్స్ టైట్గా ఉన్నా మన మైలేజ్ పడిపోద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బొరేటర్ క్లీన్ చేసుకోవాలి. 4th స్టెప్ ఏంటంటే సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం ప్లగ్ అండి, స్పార్క్ ప్లగ్. మీకు ఐడియా ఉంటుంది స్పార్క్ ప్లగ్ అనేది అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది స్పార్క్ ప్లగ్ అనేది, ఈ కార్నర్లో ఉంటుంది ప్లగ్. మెకానిక్ ఖచ్చితంగా తెలుస్తుంది. స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోవాలి. మెయిన్గా సర్వీసింగ్లో చేయించుకోవాల్సిన ఏంటంటే ఇవనండి. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ బాక్స్ ఆయిల్, అండ్ దెన్ ఎయిర్ ఫిల్టర్ అండ్ కార్పొరేటర్ అండ్ ప్లగ్ అండి. ఆ తర్వాత అవి చేయించుకుంటే జనరేషన్కి ఇంజిన్ సైడ్ ఎటువంటి డాకా ఉండదు. ఓకే, అండ్ ఆ సర్వీసింగ్ గట్రా ఇప్పుడు చేయించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాస్ట్రాల్ ఆయిల్ వేశారు. క్యాస్ట్రాల్ ఆయిల్ యొక్క లిమిట్ ఎంత అంటే 2000 కిలోమీటర్స్ అండి. ఓకే,
2000 కిలోమీటర్స్ దాకా ఆ యూజ్ యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు 90% మార్చుకోవడం నా ఒపీనియన్. ఎందుకంటే క్యాస్ట్రల్ పెద్ద అంత ఏం లేదు ఇప్పుడులో. ఏదో పేరు బట్టి అందరూ ఇదవుతున్నారు తప్ప అందులో ఉన్న ఇది చూడట్లేదు. మనకి ఎక్కువ కాలం వచ్చేది కావాలి. క్యాస్ట్రల్ అయితే ఏమండి, వాల్వోల్ అయితే ఏమండి, మోటోలు అయితే ఏమండి, వాటర్ మేబీ మనకు కావాల్సింది ఎక్కువ కాలం రావాలి ఆయిల్ అనేది. మనీ స్పెండ్ చేస్తున్నాం కదా, రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది, జిఎస్టీ అవి అని చెప్పేసి చాలా పెంచేశారు. ఓకే, క్యాస్ట్రల్ కన్నా వాల్వోలిన్ బాగుంది అయితే ప్రిఫర్ చేస్తున్న కస్టమర్స్ కూడా చాలా ఇది చూపిస్తున్నారు. దానిలో వాల్వోలిన్ అండ్ నియర్లీ 150 years అవుతుంది వచ్చేది. మనకి వెహికల్స్ తక్కువ కానీ లాంగ్ చూసారు, ఇప్పుడు ట్రాక్టర్స్ అండ్ దెన్ లారీస్ ఉన్నాయా వాటికి ఎక్కువ యూస్ చేస్తారు. ఇప్పుడే వెహికల్కి అలా దించారు ఇంప్లిమెంట్ చేయడం కోసం, మార్కెట్లోకి రావడం కోసం. ఓకే, నెక్స్ట్ మన ఇంజన్స్ చూసేసాం కదా సర్వీసింగ్లో. ఆ తర్వాత ఏంటంటే బ్రేకింగ్ సెక్షన్ అండి. ఒక స్కూటీకి ఏంటంటే మెయిన్ బ్రేక్స్ చూసారు కదా, ఇదైతే యాక్టివా కాబట్టి కాంబీ సెక్షన్ ఇచ్చారు. బ్రేకింగ్ అనేది మనకి అయిపోయింది లేదని అలా తెలుస్తుందండి. మీ కస్టమర్కి అయితే తెలియదు, మాకంటే తెలిసిపోద్ది, మేము అలవాటు కాబట్టి. మీ కస్టమర్కి ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, ఈ బెండ్ ఉంది ఐరన్ క్లాంపు, ఇది ఈ ఆర్ఎంఆర్ కమిషన్ చూసారా, ఈ ఆర్ఎంఆర్ దగ్గర ఇంకా వచ్చినట్లయితే మీకు బ్రేక్ అడ్జస్ట్మెంట్ అంటే ఒక బ్రేక్ షూస్ అంటే చూసారా, ఈ ఇన్నర్లో ఉంటాయి బ్రేక్ షూస్ అనేవి. బ్రేక్ షూస్ కంప్లీట్గా అయిపోయి మార్చుకోండి అని చెప్పేసి మీకు ఒక రిమైండర్ లాగా, అంటే మీకు రిమైండర్ డిస్ప్లేలో చూపించదు, బట్ మీరు చెక్ చేసుకోవాలి మాన్యువల్గా. ఈ పర్టికులర్ ఈ చూసారు కదా క్లాంప్ అనేది ఇక్కడికి వస్తే బ్రేక్ షూస్ టైం అయిపోయినట్టు. అట్ ద సేమ్ టైం బ్యాక్ కూడా ఉంటుందండి. బ్యాక్ కూడా ఉండదు అనుకోద్ది, చూపిస్తాను బ్యాక్ కూడా నేను మీకు. చూసారు కదా ఈ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఈ ఆర్ఎంఆర్ అనేది ఇక్కడ చూసారు, ఇంకో గీత ఉంది, ఆ గీత దగ్గరికి వస్తే బ్యాక్ బ్రేక్ అడ్జస్ట్మెంట్ అయిపోయిందని అర్థం. ఓకే గైస్, అది బ్రేక్ షూస్ అండి. జనరల్ సర్వీసింగ్ ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అండి. ఎందుకంటే బ్రేక్స్ కాదు మెయిన్, మన బ్రేక్స్ లేకపోతే చాలా ఇష్యూ అవుతుంది, యాక్సిడెంట్స్ గట్రా చాలా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్లీ ఈ ఇష్యూ వల్ల బ్రేక్స్ పర్లేదు, బ్రేక్ లేకపోయినా పర్లేదు, నల్లకి వెళ్ళిపోతాం, అలవాటు వెళ్ళిపోతారు. సడన్గా ఎవరిని వస్తే వాళ్ళు రిస్క్లో పడతారు, మనం రిస్క్లో పడతాం. సో కంపల్సరీ బ్రేక్స్ టైప్ చేయించుకోవాలి. నాకు తెలిసి సర్వీసింగ్లో ఇవే మెయిన్ పార్ట్స్ అండి. ఇవి చేయించుకుంటే మీకు వెహికల్ ఎటువంటి డాకా ఉండదండి. మెయిన్లీ ఇంజిన్ సైడ్ మీకు ఒక కంప్లైంట్ కూడా ఉండదు. వెహికల్ తీసుకున్న 2 years 3 yearsకే ఇంజిన్ బోర్ సీజ్ అయిపోతుందండి. ఎందువల్ల సీజ్ అయిపోతుంది, మీ యొక్క నెగ్లిజెన్సీ వల్లే. టైం టు టైం ఇంజిన్ మార్చరు, ఆ బోర్ సీజ్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి మార్చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా మార్చిన నో యూస్ కదా. సో టైం మీ యొక్క వెహికల్ సర్వీసింగ్ చేయించండి. ఇంకేస్ మీకు ఏమన్నా అదర్ వీడియోస్ గురించి కావాలంటే నాకు వీడియో లింక్స్ కామెంట్లో మెన్షన్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకేస్ మా షాప్కి విజిట్ అవ్వాలంటే మా యొక్క లొకేషన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ అనకాపల్లి నియర్ మునగపాక అండి. మునగపాక మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అది పోస్ట్ ఆఫీస్ ఉంది. అండ్ దెన్ ఒక మండల్ అండి, మండల్ అంటే అందరూ మీకు తెలిసి 90% నియర్ మెయిన్ రోడ్ అండి. కాశీ గ్యారేజ్ అని అందరూ చెప్తారు మా షాప్ ఎక్కడ ఏంటని చెప్పేసి. చూసారు కదా, ఇదైతే యాక్టివా గురించి, అంటే 6G గురించే కాదు, 4G 5G 2G ఇంకా యాక్టివా ప్రతిదీ హోండా గురించి అండి. నేను చెప్పింది మెయిన్లీ హోండాకి ఏమైనా స్పెసిఫికేషన్స్ అంటే ఏ ఇంజిన్ ఆయిల్ వేయాలి అండ్ ఎంత లెవెల్ వేయాలి అండ్ ఎట్లా వేయాలి, ఆ వీడియో కొన్ని అప్లోడ్ చేస్తాను. బట్ ఇదైతే మీకు తెలిసి అర్థమైంది, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకేస్ నా ఛానల్ కనుక మీ అందరూ కొత్తగా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరింకెన్ని బైక్ రిపేర్ వీడియోస్ అవనివ్వండి, రివ్యూస్ అవనివ్వండి, లేదా డిస్ప్లే సెటప్స్ అవనివ్వండి, లేదా అదర్ ఇంకా వెహికల్ గురించి ఏదైనా సరే నాకు వెంటనే అప్డేట్ ఇవ్వండి. వెంటనే మీకు వీడియోస్ వెంటనే ఎర్లీకి అప్లోడ్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ టు ది క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.